మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎలగందుల శ్రీనివాసులు, ఎండి ఆయుర్వేద, రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అట్లాగే మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ ఆయుర్వేద హాస్పిటల్, వనస్థలిపురం, హైదరాబాద్. ప్రస్తుతం ఇప్పుడు మనము విటమిన్ B12 అనేది చాలా ఇంపార్టెంట్ విటమిన్స్. అంటే బి కాంప్లెక్స్ లోపల B1, B6, B2 తర్వాత B12 అనేది రక్తాన్ని తయారు చేసి రక్తము ఆ తయారైనటువంటి రక్తము ఏ రకంగా మనకు బాడీకి స్ప్రెడ్ అయ్యి ఉపయోగపడుతుంది. అలాగే విటమిన్ B12 వల్ల మనకు వచ్చే తక్కువగా ఉన్నట్టయితే, విటమిన్ B12 తక్కువగా ఉంటే మనకు ఎలాంటి సమస్యలు వస్తాయి, అట్లాగే న్యాచురల్గా మనకు ఫుడ్ మెటీరియల్ తోటి ఏ రకంగా విటమిన్ B12 అనేది మన శరీరానికి అందుతున్న విషయం గురించి కాస్త మాట్లాడుకుందాం. విటమిన్ B12 అనేది సైనకోబాలమిన్ అంటారు. ఇది మామూలుగా రెడ్ కలర్గా ఉంటుంది. బయట అలోపతిక్ హాస్పిటల్లో ఎవరు ఇంజెక్షన్ ఇచ్చినా అది రెడ్ కలర్ ఇంజెక్షను. 1 ml కంటే ఎక్కువ ఇవ్వకూడదు, నెంబర్ 1. సరే, ఏది ఏమైనా విటమిన్ B12 తక్కువైనట్టయితే శరీరం లోపల చాలా రకాల సమస్యలకు ఒక మూలంగా ఏర్పడుతూ ఉంది. అట్లాగే శరీరం లోపల ఏమాత్రము చేతగాకుండా ఉండడము, అలసటగా ఉండడము, ముఖ్యంగా డిప్రెషన్ లాంటి సమస్యలు కూడా విటమిన్ B12 తక్కువగా ఉన్న వాళ్లకు మనము మార్కెట్లో గమనించడం జరుగుతూ ఉన్నది. సరే, ఏది ఏమైనా మనకు కావలసిన పోషక పదార్థాలు రక్తం అనుకోండి, బి కాంప్లెక్స్ అనుకోండి, విటమిన్ B12 అనుకోండి, అన్నీ మనం తినే ఆహార పదార్థాలతోటి మన శరీరానికి పోషక పదార్థాలన్నీ అందుతూ ఉన్నాయి. ఆ పోషక పదార్థాలనే దాంట్లో ఒక భాగమే ఇది విటమిన్ B12గా ఆధునిక శాస్త్రజ్ఞులు పేర్కొనడం అనేది జరిగింది. విటమిన్ B12 అనేది మనము ప్రకృతి పరంగా మన వంటింటి వైద్యం అనుకోండి, వంటింటి కూరలు అనుకోండి, వంటింటి భోజనాలు అనుకోండి, వాటి ద్వారా మనము ఏ రకంగా విటమిన్ B12 డెఫిషియన్సీ కనుక ఉంటే ఎలా సంపాదించుకోవాలన్న విషయం గురించి కాస్త మాట్లాడుకుందాం. ఇప్పుడు విటమిన్ B12 అనేది కేవలం వెజిటేరియన్ వాళ్ళకు, అంటే వెజిటేరియన్ డైట్ తీసుకునే వాళ్ళకు ఎక్కువగా స్పైనాక్ అంటే పాలకూర, తోటకూర, చుక్కకూర, ఇవే కాకుండా మష్రూమ్స్, తర్వాత ఈ గింజలను నానబెట్టి మొలకెత్తిన గింజలలో కూడా విటమిన్ B12 అనేది లభిస్తూ ఉన్నది. సరే, ఏది ఏమైనా ఇప్పుడు ఉన్నది కాబట్టి దాన్ని ఓవర్టేక్ ఎలా చేయాలంటే, మేము చెప్పినట్టు మొలకెత్తిన గింజలు, ఎక్కువగా పాలకూర, చుక్కకూర, అట్లాగే మష్రూమ్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవడం మూలంగా, అట్లాగే పాల యొక్క ప్రోడక్ట్స్, పెరుగు అనుకోండి, మజ్జిగ అనుకోండి, నెయ్యి అనుకోండి, ఇలా తీసుకున్నట్టయితే వాళ్ళకు విటమిన్ B12 యొక్క డెఫిషియన్సీ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, నెంబర్ 1. నెంబర్ 2 విషయం ఏంటంటే, ఎవరైతే నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళకు సమృద్ధిగా, అంటే వెజిటేరియన్ డైట్ కంటే నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకు విటమిన్ B12 డెఫిషియన్సీ లేకుండా ఉండడమే కాక, వాళ్ళకు ఒకవేళ డెఫిషియన్సీ కనుక ఉన్నట్టయితే అతి త్వరగా విటమిన్ B12 ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎలా అంటే, ఈ పెంకులు ఉన్నటువంటి సీ ఫుడ్స్, అంటే మనము జనరల్గా పీతలు అంటారు, వాటిని క్యాన్సర్ అంటారు. అంటే ఆ పీతలు ఎక్కువగా తినే వాళ్ళకు కూడా ఆ పీతలతోటి క్యాన్సర్ నివారించబడుతుంది, నెంబర్ 1. ఎవరికైతే లైంగిక శక్తి లేదో ఆ పీతలు ఎక్కువగా తిన్నట్టయితే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోపల వాళ్ళకు లైంగిక శక్తి పెంపొందించడం జరుగుతుంది.
ముఖ్యంగా మనం ఇక్కడ సబ్జెక్ట్ ఏంటిది, విటమిన్ B12 డిఫిషియన్సీ గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి విటమిన్ B12 అనేది సమృద్ధిగా తయారయ్యేందుకు 100% అవకాశాలు ఉన్నాయని మా ఆయుర్వేదం చెప్తా ఉన్నది. అట్లాగే ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ అనుకోండి, ఎగ్ కర్రీ లాంటితోటి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ మేక కాళ్ళు అంటారు, అంటే ఈ మేక కాళ్ళతోటి దాంట్లోపట మధ్యలో ఆ కాళ్ళ లోపట మూలుగా అనేది ఉంటుంది. అసలు ఎవరికైనా ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్ కానీ జంతువులకు కానీ లాంగ్ బోన్స్ నుండే మనకు ఆర్బీసీ కానీ B12 కానీ తయారవుతుందని శాస్త్రం చెప్తా ఉన్నది. కాబట్టి ఈ మేక కాళ్ళ రసం రెగ్యులర్గా వాడే వాళ్లకు విటమిన్ B12 డిఫిషియన్సీ ఉండదు, నెంబర్ 1. ఇంకొక విషయం ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి కాల్షియం, మినరల్స్, తర్వాత విటమిన్ D కూడా మనకు దాంతో సమృద్ధిగా తయారవుతుంది, సమృద్ధిగా అభివృద్ధి చెంది మన శరీరానికి ఉపయోగపడుతుంది. ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఉన్నాయో ఈ బోన్ సూపు వాడుకున్నా వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాగే ఎవరికైతే అంటే ప్రతిశాయం అని మేమంటామో, స్నీజింగ్ అంటే ముక్కు ద్వారా రెగ్యులర్గా కారి అది వైరల్ ఇన్ఫెక్షను 1 వీక్ ఉంటుంది. అయినా ఆ కండిషన్స్ లోపల బోన్ సూపులో కాస్త మిరియాల పౌడర్ వేసుకొని 1-2 పూటలు కనుక తిన్నట్టయితే కూడా వాళ్ళకు పడిశము తగ్గడమే కాకుండా మనకు ఆర్బీసీ క్వాలిటీ పెరుగుతుంది. అట్లాగే విటమిన్ B12 డిఫిషియన్సీ లేకుండా కూడా కాపాడుతుంది. కాబట్టి ఇన్ని ఆహారాలే కాకుండా మన ఇంట్లో నువ్వులు ఉంటాయి, అట్లాగే అవిసె గింజలు ఉంటాయి. అవిసె గింజలను ఒక 1/4 కిలో అవిసె గింజలను వేయించేసి దాని యొక్క పౌడరు మీరు ప్రతి కూరలో 2 చెంచాలు వేసుకున్నట్టయితే చాలామంది ఈ రోజులలో సన్ రైజ్ అంటే సూర్యరశ్మికి దూరంగా ఉన్నారు. ఎక్కువగా ఎండ పొడ అనేది తలగకుండా ఉంటుంది. కాబట్టి మనకు విటమిన్స్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఆ కండిషన్స్ లోపల 1-2 చెంచాలు నువ్వులు కానీ లేకుంటే ఈ అవిసె గింజల పొడి కానీ రెగ్యులర్గా వాడినట్టయితే కూడా దాంట్లో ఉన్న పోషక పదార్థాలు విటమిన్ E, మెగ్నీషియము, ఫాస్ఫరస్, తర్వాత ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఈ అవిసె గింజలలో ఉంటుంది. ఇది నాన్ వెజిటేరియన్ ఎవరైతే తీసుకోరో వాళ్ళకు ఈ నువ్వులు, అవిసె ఉండలు కానీ దాని యొక్క పౌడర్స్ కానీ రెగ్యులర్గా తీసుకున్నట్టయితే వాళ్ళకు విటమిన్ B12 డిఫిషియన్సీ ఉండకుండా, ఎలాంటి అలసల లాంటివి చెందకుండా వాళ్ళ ఆరోగ్యం సమృద్ధిగా ఉంటుందని మా ఆయుర్వేదం చెప్తా ఉన్నది. కాబట్టి మీరు వాడి మీ ఆరోగ్యాన్ని మీ వంటింటి ఔషధాలు లేకుంటే వంట దినుసులతోటి బాగు చేసుకోవాలని మా విన్నపంగా చెప్పడం జరుగుతూ ఉంది. సర్వే జన సుఖినో భవంతు.